యేసుక్రీస్తు ఆయన ఒక టీచింగ్స్ ఆయన మొదలు పెడుతున్నారు. సో టీచింగ్స్ ఆయన మొదలు పెట్టేది ఇది ఒక న్యూ టీచింగ్స్ అని అనుకోబాకండి. ఇది మానవ వంశానికి మ్యాన్ కైండ్ మ్యాన్ కైండ్ అనేది తెలుగులో ఏమంటారు? మ్యాన్ కైండ్ అనేది మానవ సమాజానికి దేవుడిచ్చిన ప్రత్యేకమైన ఆజ్ఞ ఏంటనగా, మొట్టమొదటిగా దేవుని రాజ్యంను నీతిని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ అనుకరింపబడును. సో మానవ సమాజానికి దేవుడిచ్చిన ప్రయారిటీ లాస్, ఇది చాలా ఇంపార్టెన్స్ లా. సో ఈ యొక్క ఆజ్ఞని దేవుడు ప్రజలకు ఇచ్చినారు, లోకానికి ఇచ్చినారు. కానీ ప్రజలు దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతికేదానికన్నా వారు ఏమి తినదమో, ఏమి త్రాగదమో, ఏమి ధరించుకున్నదమో, వీటి గురించిన ఆలోచన, వీటి గురించిన ప్రయాసము, వీటి గురించిన వారి యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా దీంట్లో ఉన్నది కంటిన్యూ రొటేషన్ అవుతూ ఉన్నారు. సో ఫాదర్ తర్వాత పిల్లలు, తర్వాత పిల్లలు. సో సేమ్ కాన్సెప్ట్లో తిరుగుతున్నారు. కానీ దీని యొక్క రిజల్ట్ ఏంటంటే టోటలీ ఫెయిలియర్. ఏమేన్? ఫాదర్ ఫెయిలియర్, చిల్డ్రన్స్ ఫెయిలియర్. సో గమనించారంటే మీ పితరుల కానుంచి ఇప్పటి వరకు అదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నాము. సో పితరులు సక్సెస్ అయ్యారని చూస్తే పితరులు ఫెయిలియర్. సార్ పితరులు ఫెయిలియర్ అయినప్పుడు ఆ ప్యాటర్న్ ఎందుకు మనం ఫాలో అవ్వాలి? ప్యాటర్న్ మార్చాలి. నో, ప్యాటర్న్ ఎవరు మార్చేది లేదు. పితరులు ఏం చేస్తారో సేమ్ యాక్టివిటీస్, సేమ్ ప్రయాసం, సేమ్ నడవడికలో ఉన్నది. దీనిలో మీరు సర్వే చేశారంటే, మీరు కొంచెం ఆలోచించారంటే, ఈ ప్యాటర్న్లో ఉన్న అందరూ ఫెయిలియర్. రాసి పెట్టుకోండి. ఈ ప్యాటర్న్లో ఒకవేళ మీరు ఫాలో అవుతున్నట్టే మీ లైఫ్ కూడా ఫెయిలియర్ అయిపోతుంది. హలో, మార్నింగ్ పూట ఇదండి చెప్పేది మీరు అనుకోకూడదు. నేను చెప్పేది లాస్ అండ్ రూల్స్ కదా, ప్రిన్సిపల్స్. గుడ్. ఇక దేవుని యొక్క ఆజ్ఞ ఏంటుంది? ఫస్ట్ ప్రయారిటీ దేవుడి రాజ్యానికి ఇవ్వండి, ప్రాముఖ్యత దేవునికి ఇవ్వండి. మొట్టమొదటిగా దేవుడి రాజ్యంలో ఆయన నీతిని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుకరింపబడను. ఏమే? సో ఇవన్నీ మీకు అనుకరింపబడను అంటే మానవ సమాజము ప్రపంచములో ఏది వెతుకుతున్నారో, ఏది ఆలకిస్తున్నారో, ఏది ఎదురు చూస్తున్నారో, ఏది డిజైర్గా ఉన్నారో, ఆశిస్తున్నారో, ఇవన్నీ వారికి అవైలబుల్, ఇవన్నీ వారికి ఉన్నది. లేదు అని చెప్పలేదు దేవుడు. ఇవన్నీ మీకున్నది, కానీ మీ ప్రయారిటీ దేవుడు రాజ్యానికి ఇవ్వండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుకరింపబడదు. చాలా సింపుల్, కాంప్లికేటెడ్ కాదు. లైఫ్ చాలా కాంప్లికేటెడ్ అనుకుంటున్నారు. లైఫ్ ఇస్ వెరీ సింపుల్. ఏమేన్? ఏంటండి ప్రపంచమే లైఫ్ చాలా కాంప్లికేటెడ్ అన్నది, కానీ మీరు చాలా సింపుల్ అన్నారు. వెరీ సింపుల్. ఇక బైబిల్ కాన్సెప్ట్ ని మనం ప్రాపర్ గా వాచ్ చేసామంటే లైఫ్ సింపుల్ చేసేయచ్చు. ఏమేన్? గుడ్. సో ఈ ప్రయారిటీ గురించి మనం చూసినప్పుడైతే ఈ ఫస్ట్ చాప్టర్ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను మీకు. ద ప్రయారిటీ ఆఫ్ ద కింగ్డమ్. సో ఈ యొక్క కింగ్స్ అండ్ కింగ్డమ్ ఈ యొక్క కాన్సెప్ట్ మీరు వాచ్ చేయండి. ప్రీవియస్గా ఒక 47 ఇయర్స్ మేబీ ఇండియా ఇండిపెండెంట్ అయ్యి ఒక 74 ఇయర్స్ ఏమో అయింది అనుకుంటున్నాను. సో ఈ 74-75 ఇయర్స్ బ్యాక్ మీరు వెళ్ళారంటే ప్రీవియస్ టైంలో బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియాని రూలింగ్ చేస్తున్నది. సో బ్రిటిష్ గవర్నమెంట్ హెడ్ క్వార్టర్ అనేది బ్రిటన్ లో ఉన్నది. సో బ్రిటన్ లో ఉండే హెడ్ ఆఫీస్ ని, హెడ్ క్వార్టర్ ని ఏమంటారంటే అది వారిక టెరిటరీ. ఆ టెరిటరీలో బ్రిటన్ ఎంపైర్ ఉన్నది, బ్రిటన్ కింగ్ ఆ టెరిటరీలో ఉన్నారు. వారి కింద ఇండియా, ఆఫ్రికా, సో మెనీ నేషన్స్, చాలా కంట్రీస్ ని ఈ యొక్క బ్రిటన్ కింగ్ కాలనైజ్ చేసి ఉన్నారు. అర్థమైపోతుందా? సో కొంచెం ఇక కింగ్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, కింగ్డమ్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. మనము దేవుని రాజ్యాన్ని చదివేక ముందు ఇన్విజిబుల్ గా ఉండే ఆ దేవుని రాజ్యాన్ని మనము చదివి అర్థం చేసుకునే దానికి ముందు ప్రపంచము ఎలా ఫంక్షన్ అయి ఉన్నది ప్రీవియస్ టైంలో చూస్తారంటే సేమ్ కాన్సెప్ట్లోనే ప్రపంచం ఫంక్షన్ అయ్యి ఉన్నది. సో ఏదో ఒక రాజు, ఆ రాజు కింద కొన్ని దేశములు, ఆ దేశంలో ఆ రాజు రూల్ చేస్తున్నారు, ఆయన కంట్రోల్ పెట్టుకుంటారు. ఏ దేశం అయితే ఏ రాజు కంట్రోల్కి వస్తున్నదో ఇమ్మీడియట్గా
ఆ దేశం యొక్క కల్చరల్ చేంజ్ అయ్యేదానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. కల్చరల్ ఎడ్యుకేషన్, వారి యొక్క బిహేవియర్స్, వారి యొక్క యాక్టివిటీస్ ఇవన్నీ చేంజ్ చేయాలని ఆ యొక్క రాజు యొక్క రూల్ అయిపోతుంటున్నది. ఇమ్మీడియట్గా ఆ యొక్క కంట్రీస్ దాన్ని ఫాలో అవుతున్నారు. ఏమేన్ గుడ్. 75 years బ్యాక్ ఇండియా ఒక బ్రిటన్ టెరిటరీ కింద, బ్రిటన్ కింగ్ అండర్లో ఉండింది ఇండియా. ఇండియా ఏమంటారు, ఇండియా, ఆఫ్రికా, ఈ బ్రిటన్ కింగ్డమ్ ఎక్కడైతే రూల్ చేస్తుందో వీళ్ళు రూల్ చేస్తున్న దేశాలని కాలనైజ్ అంటారు. కాలనైజ్ అని ఇంగ్లీష్ చెప్తారు, తెలుగులో వారి యొక్క కాలనీ రూలింగ్లో ఉన్నది. సో ఇండియా బ్రిటన్ కాలనీస్లో ఉన్నింది. ఈ ఇండియాని బ్రిటన్ రూల్ చేస్తూ ఉన్నారు. సో బ్రిటన్ గవర్నమెంట్ కొన్ని వేల కిలోమీటర్ దూరంలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇండియాలో ఉన్నింది. ఏమేన్ వారికి ఇన్ఫ్లుయెన్స్, వారి యొక్క రూల్, వారి యొక్క ఆజ్ఞలు అన్ని కూడా ఇండియాలో అప్లై చేస్తూనే ఉన్నారు. సో ఇలా డ్రెస్ చేయాలి, ఇలా జీవించాలి, ఇలా నడవాలి, ఇలా ఉండాలి, దీనికి వ్యతిరేకంగా పాటిస్తే వారిని శిక్షించారు. సో ప్రతి కింగ్ ఒక కాన్సెప్ట్ ఏంటంటే వారి యొక్క టెరిటరీని ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. వారి యొక్క టెరిటరీని ఇంక్రీజ్ చేసేది కింగ్ యొక్క కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ లేనివాడు కింగ్గా ఉండేది అనవసరం. ఏమేన్ అర్థమవుతుందా? సో కింగ్ యొక్క కాన్సెప్ట్ ఏంటి? సో దేశాలని ఆక్యుపై చేయాలి, దేశాలని వాళ్ళ రూలింగ్ కింద తీసుకొని రావాలి, దేశాన్ని వారు కింద ఉంచుకొని నడిపించాలి. సో ప్రతి కింగ్ యొక్క మెంటాలిటీ, ప్రతి కింగ్ ఒక కాన్సెప్ట్ సేమ్. సో బ్రిటన్ కింగ్స్ బ్రిటిష్ రూలింగ్ అనేది ఈ దేశంలో కొన్ని దేశాలని వాళ్ళు అండర్లో ఉంచుకున్నారు. ఆఫ్రికా లాంటి దేశములు, కొన్ని కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా, వారన్నీ ఉంచుకొని రూల్ చేస్తున్నారు. అప్పుడు ఈ కాన్సెప్ట్ రైట్ ఆర్ రాంగ్ అని చూస్తామంటే రైట్, ఇది తప్ప సరి అంటే సరి. సేమ్ కాన్సెప్ట్ దేవుని రాజ్యము, సేమ్ కాన్సెప్ట్ దేవుని యొక్క రాజ్యము. దేవుని యొక్క రాజ్యం ఇన్విజిబుల్గా ఉన్నది, అది కంటికి కనబడలేని చోటులో హెవెన్లో ఉన్నది. ఆ దేవుని రాజ్యం యొక్క కాన్సెప్ట్ ఏంటి? ఆ దేవుని రాజ్యం యొక్క అవగాహన ఏంటనగా ఈ ఎర్త్ కంప్లీట్ గా దేవుని రాజ్యం యొక్క అండర్కి రావాలి. హలో, ఈ ఎర్త్, ఈ భూమి కంప్లీట్ గా దేవుని రాజ్యం యొక్క అండర్కి రావాలి, దేవుని రాజ్యం యొక్క కాలనీకి రావాలి, దేవుని రాజ్యం రూలింగ్ కి రావాలి. ఈ ఎర్త్ ని కంప్లీట్ గా దేవుడు రూల్ చేయాలి, దేవుడు అథారిటీ చేయాలి, దేవుని యొక్క పరిపాలన రాజ్యం కనబడాలి. ఈ ఎర్త్ ని దేవుని రాజ్యంలోకి రావాలనే యొక్క అసైన్మెంట్, దేవుని రాజ్యంలోకి రావాలనే యొక్క అసైన్మెంట్, దేవుని రాజ్యము కింద రావాలనే యొక్క ప్రాముఖ్యం ఎవరికి ఇచ్చినారంటే దేవుడు మానవుడికి ఇచ్చినాడు, దేవుడు నరుడికి ఇచ్చినాడు. ప్రపంచాన్ని దేవుడు క్రియేట్ చేశాడు. ఈ ప్రపంచంలో ఆదాం అవ్వ యొక్క మానవుణ్ణి దేవుడు ఉంచారు. ఈ ఆదాం అవ్వకి దేవుడిచ్చిన ఫస్ట్ అండ్ బెస్ట్ అసైన్మెంట్ ఏంటంటే ఈ లోకాన్ని రూల్ చేయండి. మీరు చదవండి తెలుగులో ఆది కాండము రాసిన పుస్తకము 1వ అధ్యాయము 26వ వచనము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయును. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుగులాగా నీవు పలికాను. చాలు, ఎక్కడ చూస్తున్నాము, దేవుడు మన పోలిక చెప్పిన, మన స్వరూపము చెప్పిన నరుడిని చేయుదము. సో మ్యాన్ కైండ్ ఎలా ప్రారంభించబడింది, మానవుడు ఎలా రూపింపబడినాడు, మానవుడికి దేవుడిచ్చిన అసైన్మెంట్ ఏంటి అసైన్మెంట్? నరుడికి ఇచ్చిన ఫస్ట్ అసైన్మెంట్ ఏంటి? భూమి ఎంతయో, భూమిలో ప్రాగుతున్న ప్రతి వట్టిని
ఆకాశము కానీ సముద్రపు చేపలు కానీ అప్ అండ్ డౌన్, టాప్ అండ్ బాటమ్, కంప్లీట్ గా వెస్ట్, ఈస్ట్, నార్త్ అండ్ సౌత్, కంప్లీట్ ఎర్త్ ని రూల్ చేసేదానికి, రూలింగ్ అనేది ఏలుబడి చేయండి అని చెప్పిన ఆ వర్డ్ డొమైన్ చేయండి, డొమినియన్ చేయండి, మీ యొక్క రూలింగ్ తీసుకొని రండి, మీ యొక్క అథారిటీ, దేవుడి రాజ్యము పైన ఆకాశంలో దేవుడి రాజ్యము, సముద్రంలో రాజ్యము, వెస్ట్, ఈస్ట్, నార్త్, సౌత్, కంప్లీట్ గా రాజ్యం ఉండాలి, కంప్లీట్ గా దేవుడి రాజ్యం రూలింగ్ లో ఉండాలి, రూల్ చేయాలని చెప్పి దేవుడు నరుడికి ఇచ్చిన ఫస్ట్ అండ్ బెస్ట్ అసైన్మెంట్ ఇది. ఆమేన్. సో నరుడు ఈ అసైన్మెంట్ ని కంప్లీట్ చేయలేదు, ఈ అసైన్మెంట్ ని పోగొట్టుకున్నాడు, ఈ అసైన్మెంట్ ని నెగ్లిజెన్సీ చేశాడు, ఈ అసైన్మెంట్ పైన శ్రద్ధ ఉంచలేదు, ఈ అసైన్మెంట్ ని కంప్లీట్ చేయాలనే ధ్యాస ఉంచలేదు. సో ఈ అసైన్మెంట్ ఎక్కడ మిస్ అయిపోయింది అనగా, ఈ అసైన్మెంట్ కంప్లీట్ చేయకుండా ఉండేదానికి అపవాది హవ్వతో చెప్తున్నాడు, ఈ యొక్క వృక్ష ఫలం తిన్నారంటే మీరు చావరు. సో వాళ్ళని కన్విన్స్ చేసింది అపవాది, ఆ దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికి తప్పిపోని చేసింది. సో ఆదామవ్వ ఆ దేవుడు చెప్పిన ఆ యొక్క ఆజ్ఞలను పాటించకుండా పాపము చేసి వారు ఏదైనా తోటాన్ని దాటి బయటకు వెళ్ళిపోయారు. ఆమేన్. సో బయటికి వెళ్ళిపోయినారు వీరు. మానవ సమాజం యొక్క, మ్యాన్ కైండ్ యొక్క బిగ్గెస్ట్ ఫెయిలియర్. మానవుడు ఎక్కడ ఫెయిలియర్ అయిపోయాడు అంటే, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను, దేవుడు చెప్పిన మాటలను అతను తలంచి చూడలేదు, ఆ యొక్క అసైన్మెంట్ కంప్లీట్ చేయలేదు. ఆమేన్. సో బయటకు వెళ్ళిపోయారు. సో అప్పటి నుండి మానవ సమాజంలో ఒక చాలా ఫెయిలియర్ అయిపోయింది. ప్రతిదీ రూల్ చేయండి, ప్రతి దానిపైన మీకు అథారిటీ కలిగి చేయండి, ప్రతి చోట్ల రాజ్యము రావాలి అని దేవుని చెప్పిన ఆ లాస్ ని నరుడు పోగొట్టుకున్నాడు. మానవుడు లాస్ చేసింది ఏంటంటే, పరలోక రాజ్యాన్ని లాస్ చేయలేదు, మతాన్ని లాస్ చేయలేదు, పోగొట్టుకోలేదు. మానవుడు పోగొట్టుకున్నది ఒకటి, దేవుడు చెప్పిన ఆ ఆజ్ఞను నరుడు మర్చిపోయాడు, పోగొట్టుకున్నాడు. ఆమేన్. ఏంటి మర్చిపోయాడు? దేవుడు తన స్వరూపము చెప్పిన, తన రూపము చెప్పిన నరుడిని చేయుదుముగాక. సో నరుడిని చేసిన వెంటనే వారికి చెప్పిన ఆజ్ఞ ఏంటంటే, భూమి ఎంతయు ఏలుదురుగాక. సో భూమి ఎంతో రూల్ చేయాలని దేవునికి అసైన్మెంట్. అప్పుడు నా యొక్క ప్రయారిటీ ఏముండాలి, నా యొక్క తలంపు ఏముండాలి, నా యొక్క వర్క్ ఏమై ఉండాలి, నా యొక్క డిజైర్ ఏమై ఉండాలి, భూమి ఎంతో రూల్ చేయాలి. రూల్ చేయాలనేది రాజ్యము కలిగి ఉండాలి. ఆ రూలింగ్ అనే పదానికి రాజ్యం అని ఉన్నది, ఇంగ్లీష్లో కింగ్డమ్ అని ఉన్నది, హీబ్రూ భాషలో మమల్కా అని ఉన్నది. ఆ యొక్క రాజ్య రూల్ అనేది ప్రతి చోట్ల దేవుని యొక్క రూల్ కలిగి ఉండాలి. ఆమేన్. ఎక్కడైతే దేవునికి రూలింగ్ లేదో, ఎక్కడైతే దేవుని రాజ్యం లేదో, ఎక్కడైతే దేవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేదో, అక్కడ గొడవలు, కొట్లాట్లు, సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, బాధలు ఇవన్నీ కలిగి ఉంటుంది అక్కడ. ఆమేన్. హలో. కొన్ని చర్చెస్లో చూసారంటే ఆ చర్చెస్లోని గొడవలు, చర్చెస్లో ప్రాబ్లమ్స్. వై? ప్రాబ్లం ఏంటి? అక్కడ రాజ్యమే లేదు. అక్కడ అప్పుడు ఏముంది? అక్కడ నరుడు యొక్క ఒరిజినల్ అసైన్మెంట్, నరుని యొక్క ఒరిజినల్ థాట్స్, నరుని యొక్క ఒరిజినల్ రూలింగ్. నరుడు రూల్ చేస్తున్నాడు, నరుల యొక్క అసైన్మెంట్ కంప్లీట్ చేయాలని ప్రయాసపడుతున్నాడు. అక్కడ దేవుని యొక్క అసైన్మెంట్కి, దేవుని యొక్క రాజ్యానికి అక్కడ స్థలము లేదు. అందువలన సంఘంలో విడిపోతున్నది, సంఘంలో సమస్యలు, గృహంలో సమస్యలు, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేది ఎవరంటే పాస్టరే సాల్వ్ చేస్తున్నారు అక్కడ. ఆమేన్. ఎవ్రీ వీక్ పాస్టర్ విజిట్ చేస్తూ ఉన్నారు. ఏమమ్మా బాగున్నారా, ఏమైనా ప్రాబ్లం ఉందా మీకు అని. సో నేను ఎవరిని విజిట్ చేసేది లేదు, మిమ్మల్ని అందరూ ఇక్కడ విజిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రాపర్గా విజిట్ చేశా అంటే మీ గృహానికి వచ్చి విజిట్ చేయాల్సిన అవసరమే లేదు. ఇక్కడ విజిటింగ్ ప్రాపర్గా ఉండాలి, ఇక్కడ అసైన్మెంట్ ప్రాపర్గా ఉండాలి, ఇక్కడ టీచింగ్స్ ప్రాపర్గా ఉండాలి. సో ఎవ్రీ క్రిస్టియన్స్ ఫ్యామిలీలో ప్రాబ్లం.
సో వీరు ప్రార్థన చేస్తున్నారు, వీరు మందిరానికి వెళ్తున్నారు, బట్ ప్రాబ్లమ్స్ లో ఉన్నారు. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎవరంటే పాస్టర్ గారు. సమ్ టైం పాస్టర్ రాకపోతే అక్కడ ఒక ప్రాబ్లం, మీరు ఎందుకు రాలేదు మా ఇంటి గృహానికి? ఏమీ నాకు ఎవరు కాల్ చేసేది లేదు. ఈ లోకంలోనే చాలా ఫ్రీగా ఉండే పాస్టర్ నేను ఒక్కడిని. ఏమీ నాకు ఏ ఫోన్ కాల్స్ అలా అసైన్మెంటే నాకు లేదు. సో పీపుల్ని విజిట్ చేసే ఒకే ఒక ప్రాంతం మందిరం. సో మందిరంలో నేను విజిట్ చేస్తున్నాను, మందిరంలో టీచ్ చేస్తున్నాను, మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రాపర్గా ప్రకటిస్తున్నాను, 1 minute కూడా వేస్ట్ చేయకుండా. సో ఈ అసైన్మెంట్ నేను ప్రాపర్గా చేస్తున్నాను కాబట్టి నేను చాలా ఫ్రీగా ఉన్నాను, పీపుల్ ఫ్రీగా ఉంటున్నారు. ఏమేన్ దేవుని వాక్యం ఇక్కడ కనెక్ట్ అవుతూ ఉన్నది ప్రతి ఒక్కరితో. సో టైం వేస్ట్ చేసేలేదు. దెన్ ఇక రాజ్యము గురించి దేవుడిచ్చిన అసైన్మెంట్, భూమి అంతా ఏలుదురుగాక. ఈ భూమి అంతా ఏలుదురుగాక నా అసైన్మెంట్ పోగొట్టుకొని చెమట్లు కార్చి నలుడు ప్రయాసపడుతున్నాడు. ఏమేన్ సో ఆదాం దేవుని వాక్యాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని యొక్క ఆజ్ఞను మిస్ చేసుకున్నాడు. ఇది ఆదాం యొక్క ఫెయిలియర్ మాత్రమే కాదు, పూర్తి మానవ సమాజం యొక్క ఫెయిలియర్ ఇది. ఏమేన్ ఈ యొక్క అసైన్మెంట్ని కంటిన్యూ చేస్తానికి దేవుడు చెప్పిన ఆదాముకి అవ్వకి చెప్పిన అసైన్మెంట్ని కంటిన్యూ చేసేదానికి యేసు ప్రభు లోకానికి దిగి వస్తున్నాడు. యేసు ప్రభుని ఏమంటున్నారంటే బైబిల్ గ్రంథము కొరింథీ పుస్తకంలో ఆయన కడపటి ఆదాం అని చెప్పబడుతున్నది. ఆయన యేసు ప్రభు ఏమంటున్నారు? కడపటి ఆదాం. అప్పుడు ఫస్ట్ ఆదాం అండ్ లాస్ట్ ఆదాం. ఫస్ట్ ఆదాంకి ఏ అసైన్మెంట్ అయితే దేవుడు ఇచ్చాడో, ఫస్ట్ ఆదాం ఏ అసైన్మెంట్ అయితే లాస్ చేసుకున్నాడో, ఈ కడపటి ఆదాం ఆ అసైన్మెంట్ ని కంటిన్యూ చేస్తున్నాడు, కంప్లీట్ చేస్తున్నాడు. ఏమేన్ ఈ లాస్ట్ ఆదాం యేసు ప్రభు. అప్పుడు ఫస్ట్ ఆదాంకి ఇచ్చిన సేమ్ అసైన్మెంట్ కడపటి ఆదాం లోకానికి వచ్చి చెప్తున్నాడు. మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. సో ఈ వాక్యాన్ని ఆ ఫస్ట్ ఆదాం చెప్పిన వాక్యాన్ని కంపేర్ చేస్తే డిఫరెన్స్ ఏమైనా ఉన్నదంటే నో డిఫరెంట్, సేమ్ వర్సెస్ సేమ్ కాన్సెప్ట్. ఫస్ట్ ఆదాం చెప్పిన కాన్సెప్ట్ ఏంటి? భూమి అంతయు మీరు ఏలుదురుగాక అని చెప్పిన కాన్సెప్ట్. సో భూమి అంతా మీరు ఏలుదురుగాక అనేది ఈ అసైన్మెంట్ కంప్లీట్ చేయి, భూమిలో నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. కడపటి ఆదాం చెప్పే వర్డ్ ఏంటి? మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుడి, అప్పుడు మీకు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. అప్పుడు పీపుల్ యొక్క హ్యాపీ ఎక్కడ ఉంది? పీపుల్ యొక్క రిజాయిస్ ఎక్కడ ఉన్నది? సంతోషము, సమాధానము, ఆశీర్వాదము ఎక్కడ అంటే దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికే దాంట్లో ఉన్నది. ఏమీన్ అది వెతికేదంటే ఏంటి, ప్రయారిటీ అంటే ఏంటి అని ఇవాళ ఈ పొద్దు మనం చదువుకోబోతున్నాము. దెన్ ఈ యొక్క ప్రపంచం యొక్క ఆ ఐడియాస్ చూడండి. మనం అందరం స్కూల్ డేస్లో మనం అందరం స్కూల్కి, కాలేజ్కి వెళ్ళినప్పుడు ఈ హోల్ నేషన్, పూర్తి దేశము ఒక విషయాన్ని పాటిస్తున్నారు. అది ఏంటి పాటిస్తున్నారు అంటే ప్రతి స్కూల్లో ప్రేయర్ అనేది ఒకటి ఉంటుంది కదా, ప్రేయర్ అసెంబుల్ అని అవుతారు. అసెంబుల్ టైంలో ఏముంటుందంటే అక్కడ నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది, అక్కడ నేషనల్ యాంథమ్ అనేది ఒకటి ఉన్నది. అక్కడ ఆ స్కూల్ యాంథంలో వారి యొక్క నేషన్ ఎంత గౌరవమైనదని స్టూడెంట్స్ చెప్పేది ఇతర స్టూడెంట్స్ చెప్తున్నారు. నేను ఒక ఇండియన్గా ఉన్నాను, ఇండియన్గా ఉండే నేను చాలా ప్రౌడ్గా ఉన్నాను, నా ఇండియా నాకు సమస్తము నాకు కాపు కలుగు చేస్తుంది, ఇండియన్ గవర్నమెంట్కి మనము ప్రైజ్ చేస్తున్నాము. ఏమేన్ గవర్నమెంట్ ప్రైజ్ చేస్తున్నాము, గవర్నమెంట్ని మనము గౌరవిస్తున్నాము. స్కూల్లో మనం క్లాస్కి వెళ్ళక మునుపు ఫస్ట్ ప్రయారిటీ ఎక్కడ ఇస్తున్నామంటే నేషన్కి ఇస్తున్నాము, నేషన్ కింగ్కి ఇస్తున్నాము. హలో, సో క్లాస్కి ముందు జరిగేది అంటే అసెంబ్లీ, అక్కడ నేషన్ కింగ్. సో ఈ కాన్సెప్ట్ అనే బ్రిటన్లో ఎలా ఉంటుందంటే, బ్రిటన్లో అక్కడ క్వీన్, అక్కడ కింగ్ అండ్ క్వీన్. ఇప్పుడు మన కింగ్ క్వీన్ లేరు, ఇప్పుడు సమ్ నేషన్స్ వచ్చి ఇండిపెండెంట్ అయిపోతున్నది. కానీ బ్రిటన్ లాంటి కొన్ని దేశంలో వారికి టెరిటరీలో, వాళ్ళ కాలనీస్లో ఉన్న రూల్ ఏంటంటే ప్రతి స్కూల్లో నేషనల్ యాంథమ్ ఉన్నది, ప్రతి స్కూల్లో అక్కడ
అసెంబ్లీ అనేది ఉన్నది. వారి అసెంబ్లీలో వారి యొక్క నేషనల్ యాంథంలో ప్రేయర్లో ఏం చెప్తారంటే వారు క్వీన్ని ఫస్ట్ ప్రైజ్ చేస్తారు. విక్టోరియా మహారాణి ఉన్న క్వీన్ని వాళ్ళ స్కూల్ స్టూడెంట్స్ ప్రైజ్ చేస్తారు. ప్రైజ్ చేసింది మాత్రమే కాకుండా మా క్వీన్ మీరు కాపాడండి, మా క్వీన్కి మీరు కాపులు దయచేయండి, మంచి హెల్త్ కలుగు చేయాలి, మా నేషన్ ఇంకా బాగుండాలి, మా టెరిటరీ ఇంకా బాగుండాలి, మా టెరిటరీ కింద హోల్ నేషన్ రావాలి అని చెప్పి స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళకి ప్రేయర్లో వారి యొక్క కన్ఫర్స్గా ఉంటుంది. సో నేషన్ క్వీన్ని ఇవన్నీ వారు చెప్పిన తర్వాత సెకండ్ డే వాళ్ళు క్లాస్కి అటెంప్ట్ అవుతారు. ఏమేన్ ఈ సిస్టమ్ ఎలా ఉంది? ఈ సిస్టమ్ ఫస్ట్ ప్రయారిటీ స్టడీస్ కాదు, ఫస్ట్ ప్రయారిటీ నేషన్కి. ఏమేన్ ఫస్ట్ ప్రయారిటీ లెసన్స్ కాదు, ఫస్ట్ ప్రయారిటీ ఆ నేషన్ ఒక క్వీన్ ఆర్ కింగ్ వారికి. సేమ్ కాన్సెప్ట్ బైబిల్ అంటున్నది. ఫస్ట్ ప్రయారిటీ ఏమి తినదమో, ఏమి త్రాగదమో, ఏమి ధరించుకున్నదమో అని చెప్పి మీ యొక్క లైఫ్ కొరకు మీరు ప్రయాసపడబాకండి. ఫస్ట్ ప్రయారిటీని దేవుడి రాజ్యానికి ఆ నీతికి ఇవ్వండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏమేన్ అప్పుడు స్కూల్లో ఉన్న అసెంబ్లీలో ప్రేయర్, నేషనల్ యాంథమ్, అక్కడ చూస్తుండే ఫస్ట్ ప్రయారిటీ, బైబిల్ చెప్పే కాన్సెప్ట్, ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ సేమ్గా ఉంటున్నది. అప్పుడు క్రిస్టియన్ పీపుల్ ప్రపంచంలో ఎందుకు పీపుల్ సఫర్ అవుతున్నారు? ఎందుకు పీపుల్ జాబ్ లేదు, హౌస్ లేదు, అది లేదు, ఇది లేదు, వాటర్ లేదు, క్లాత్స్ లేదు, ధనం లేదు. సో రకరకాలుగా పీపుల్ సఫర్ అవుతూ ఉంటున్నారు. బట్ ప్రాబ్లం ఏంటంటే దేవుడు ఇవ్వలేదు అని కాదు, వారు ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వలేదు అనేది ప్రాబ్లం అయినది. ఏమేన్ కాబట్టి సో లైఫ్ వెరీ సింపుల్, నాట్ కాంప్లికేటెడ్. సో లైఫ్ని మీరు సింప్లిఫై చేయొచ్చు, ఆ కాంప్లికేషన్ నుంచి మీరు బయటకు రావచ్చు. ప్రయారిటీ ఈస్ డిఫైన్డ్ యాజ్, ప్రయారిటీ అంటే రాజ్యానికి ఇవ్వాల్సిన ప్రయారిటీ అంటే ఏంటి అనగా, ప్రయారిటీ ప్రాముఖ్యత, దేవుని రాజ్యానికి ప్రాముఖ్యత అంటే ఏంటి? ఫస్ట్ ప్రయారిటీ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద ప్రిన్సిపల్స్ థింగ్. ఫస్ట్ పుట్టింగ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ప్రయారిటీ అంటే ఏంటి? ప్రాముఖ్యత అంటే ఏంటి? దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మొట్టమొదటిగానే ఉన్నది. తమిళ్లో కూడా సేమ్ అలాగనే ఉన్నది, మొదలావదని ఉన్నది, మొట్టమొదటిగానే తెలుగులో ఉన్నది. పీపుల్ ఏమనుకుంటున్నారంటే మొట్టమొదటిగా అంటే ఎర్లీ మార్నింగ్ 2 o'clock ఇవ్వాలి, 1 o'clock దేవుడిని వెతకాలి, 12 o'clock దేవుడిని వెతకాలి. అక్కడ టైమింగ్ చెప్పలేదండి. ఇక్కడ మీరు 1 o'clock వెతకండి, 2 o'clock వెతకండి, 3 o'clock వెతకమని చెప్పలేదు. కానీ రిలీజియన్ అలా తీసుకుని చేస్తారు. కానీ ఎర్లీ మార్నింగ్ వెతికేది బెటర్. ఈ టైమింగ్ ఇక్కడ ఇష్యూస్ కాదు. ఇక్కడ మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుడి అనేది మీ ఫస్ట్ ప్రయారిటీని దేవునికి ఇవ్వండి అనేది. ఆ ఫస్ట్ అనేది ప్రయారిటీస్. ఫస్ట్ ఆయన చెప్పారా అని చెప్తున్నాం కదా, ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్ అయినప్పుడు ఫస్ట్ ఈయన చెప్పండి, ఫస్ట్ ఆయన చెప్పండి. ఆ ఫస్ట్ అనేది టైమింగ్ కాదు, డేట్ కాదు, ఫస్ట్ అనేది ప్రయారిటీ. ఫస్ట్ అనేది ప్రయారిటీ. దేవుడు రాజ్యం, నీతిని వెడితే అనేది ఆ ప్రిన్సిపల్ డిజైన్ ఎలా ఉందంటే, ఫస్ట్ పుట్టింగ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మొదలు పెట్టండి. సెకండ్ ఉండేది సెకండ్ ఆర్డర్ చేయండి. ఫస్ట్ మీ లైఫ్లో అన్నిటినీ ఆర్డర్ చేయండి. మీ గృహానికి వెళ్ళారంటే మీ గృహంలో 2 or 3 or 4 రూమ్స్ ఉంటుంది. ఈ 2, 3, 4 రూమ్స్ని మనం ఎలా డిజైన్ చేస్తున్నామో, ఏ వస్తువుల్ని ఆర్డర్ చేస్తున్నామో, కిచెన్ వస్తువుని తీసుకొని వచ్చి బెడ్రూమ్లో పెట్టేది లేదు, బెడ్రూమ్ వస్తువుని తీసుకెళ్ళి కిచెన్లో పెట్టేలేదు. అది ఆర్డర్ కాదు, డిసార్డర్ అది. కానీ లైఫ్లో ఫస్ట్ థింగ్స్ వచ్చి మొట్టమొదటిగా దేవుడు రాజ్య, నీతిని వెతికితే అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడడం అని దేవుడిని చెప్పినప్పుడు పీపుల్ ఫస్ట్ని లాస్ట్లో ఉంచేస్తారు, లాస్ట్ని ఫస్ట్ తీసుకొని పెట్టేస్తారు. వారికి ఏమి తినదమో, ఏమి త్రాగదమో, ఏమి ధరించుకుందో, వారికి చింతలు, ఆలోచనలు, ప్రయాసములు అన్నీ, వారికి క్లోత్, వారి ఫుడ్, వారి వాటర్, వారి ఫ్యూచర్, వారి లైఫ్, వారి మనీ, దీంట్లోనే పోతుంది. ఇది సెకండరీ, నాట్ ఫస్ట్. ఫస్ట్ అనేది
కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఫస్ట్ అనేది దేవుని యొక్క రాజ్యము, ఆయన నీతి, అది ఫస్ట్ వెతకండి. ఏమేన్ ఫస్ట్ ఉంచండి. రెండు, ఎస్టాబ్లిషింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఏది ప్రాముఖ్యమో వాటిని మీరు ఎస్టాబ్లిష్ చేయండి, ప్రైమరీ ఫోకస్ ఉంచండి. ద నెక్స్ట్, if our priorities determine the quality of life and dedicate all of our actions and behavior, then it is essential that we understand and identify our priorities. The greatest tragedy in life is not death, but life without a purpose. So, మీ యొక్క ప్రయారిటీని క్వాలిఫై చేయండి, మీ యొక్క యాక్షన్స్ అండ్ బిహేవియర్ వీటిని మీరు గమనించండి. మానవుని యొక్క చాలా దుఃఖకరమైన విషయం, నరుడిని అడిగారంటే ఏది దుఃఖకరమైన కార్యక్రమం ఈ ప్రపంచంలో అంటే నరుడు అంటారు మరణమే దుఃఖం అని. మరణం అండి చాలా దుఃఖకరమైన విషయం అని. కానీ ఒక ఆథర్ అంటున్నారు మరణం కా దుఃఖం, లైఫ్ ఇస్ నాట్ డెత్ బట్ లైఫ్ వితౌట్ ఎ పర్పస్. ఎవరైతే పర్పస్ లేని ఒక లైఫ్ లో జీవిస్తున్నారో, పర్పస్ తెలియలేదండి, కింగ్డమ్ గురించి తెలియలేదండి, దేవుని రాజ్యం గురించి తెలియలేదండి. సో ఈ అండర్స్టాండింగ్ లేకుండా, పర్పస్ లేకుండా లోకంలో మానవుడు ఈ అసైన్మెంట్లో ఉంటారు. ఏమి తినదమో, ఏమి తాగదమో, ఏమి ధరించదమో, వారికి లైఫ్ లాంగ్ బర్త్ టు డెత్, వారికి పుట్టుక నుంచి డెత్ వరకు ఈ అసైన్మెంట్లో ఉన్నారంటే ఇది చాలా దుఃఖకరమైన కార్యక్రమం. ఏమేన్. సో లైఫ్ అనేది పర్పస్ ఉండాలి. ఏమేన్. అపర్పస్ లేని లైఫ్ అది ఒక దుఃఖకరమైన విషయం. సో డెత్ ఈస్ నాట్ ఎ ట్రాజడీ, అది దుఃఖకరమైన ప్రాముఖ్యం విషయం కానే కాదు. లైఫ్ విత్ ద రాంగ్ ప్రయారిటీస్, లైఫ్ గ్రేటెస్ట్ ఛాలెంజ్ ఇస్ నోయింగ్ what to do. The greatest mistake in life is too busy but not effective. ప్రపంచంలో నరుడు రాంగ్ ప్రయారిటీస్ ఉన్నది, తప్పైన ప్రాముఖ్యత కలుగు చేసుకుంటారు వారి జీవితంలో. ఫస్ట్ ఇక్కడ పోవాలి, ఫస్ట్ ఈ పని ముగించాలి, ఫస్ట్ అది చేయాలి, ఫస్ట్ ఇది చేయాలి. సో బిజీ షెడ్యూల్డ్ ఉంటారు పీపుల్. బిజీ షెడ్యూల్లో రాంగ్ ప్రయారిటీస్ లో పీపుల్ వారికి ఫుల్ ఎనర్జీ, ఫుల్ మనీ, ఫుల్ టైం స్పెండ్ చేయగా దీని ఏమవుతుంటే వాళ్ళు ఫుల్గా ఎనర్జీ ఇస్తున్నారు, అదొక గ్రేటెస్ట్ మిస్టేక్స్గా అయిపోతుంటుంది, అదొక బిగ్ ఫెయిలియర్ అయిపోతుంటున్నది. ఏమేన్. చాలా పీపుల్ చూసారండి, చాలా ప్రయాసపడి ఉంటారు, చాలా ఎఫర్ట్ ఇచ్చింటారు, కానీ ఫెయిలియర్ అయిపోతుంటున్నది. లైఫ్స్ గ్రేటెస్ట్ ఫెయిలియర్ ఈస్ నాట్ టు బి సక్సెస్ఫుల్ ఈస్ ద రాంగ్ అసైన్మెంట్. తప్పైన అసైన్మెంట్ని వారు ఫాలో అవుతున్నారు, తప్పైన అసైన్మెంట్ని వారు కారు డిసైడ్ చేసుకుంటున్నారు, తప్పైన అభిప్రాయంలో వారు జీవిస్తున్నారు. ఇది వారి జీవితంలో ఒక గొప్ప ఫెయిలియర్ అయిపోతుంటున్నది. ఏమేన్. ఎంతమంది ఫెయిలియర్ అవ్వకూడదు, లైఫ్ సక్సెస్ చేయాలనుకుంటున్నారు. సో పీపుల్ ఏమైపోతున్నారంటే వారి జీవితంలో ఒక గృహము, ఒక కార్, కొన్ని ధనము, పిల్లలకి అంత చేసేది ఇది సక్సెస్ అనుకున్నారు. అది సక్సెస్ కానే కాదు. సో దేవుడు చెప్పేది వేరు, మనం అనుకునేది వేరు. దేవుడు అంటున్నారు ఇది కాదు అసైన్మెంట్, ఇది కాదు పర్పస్. పర్పస్ అనేది దేవుని యొక్క వాక్యాన్ని నేను తెలుసుకోవాలి. భూమి అంతయు ఎలుదురుగాక, మొట్టమొదటిగా దేవుని రాజ్య నీతిని వెతకాలి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడను. చెప్తే ఇవన్నీ అనుగ్రహింపబడను, చెప్తే ఇవన్నీ అనుగ్రహింపబడను. ఇవన్నీ అనుగ్రహింపబడను అనేది మీరు తలంచుకునే దానికన్నా, యూహించే దానికన్నా, ప్రార్థన చేసేదానికన్నా ఎక్కువగానే రాజ్యము మీకు అనుగ్రహించేదానికి సిద్ధముగా ఉన్నది. ఏమేన్. కానీ మన తలంపు రాజ్యం నుంచి ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేయాలని అనుకోలేదు, మన ప్రయాసం ద్వారా మనం ఏదైనా సంపాదించుకోవచ్చు అనుకుంటున్నాము. సో మన ప్రయాసము
వ్యర్థమైపోతున్నది. దేవుని యొక్క రాజ్యము మన ప్రయాసానికన్నా ఎక్కువగా కలుగు చేసేదిగా ఉంటున్నది. ఆమేన్. సక్సెస్ ఇన్ లైఫ్ ఇస్ మెషర్డ్ బై ద ఎఫెక్టివ్ యూజెస్ ఆఫ్ వన్స్ టైం. ఇక్కడ టైం గురించి చూసామంటే టైం ఈజ్ ద ట్రూ మెషర్ ఆఫ్ లైఫ్. టైం అనేది మీ జీవితం యొక్క స్కేల్ అయి ఉన్నది. మీ లైఫ్ స్కేల్ ఎక్కడ ఉన్నది అంటే మీ టైంలో ఉన్నది. మీ టైంని మీరు ప్రాపర్గా వాడుకోండి. వాడుకోకపోతే మీకు ఫెయిలియర్ మీ టైం అయిపోతుంటుంది. సో పీపుల్ అంటున్నా కదా టైం సర్లేదు అంటున్నా కదా, వారు చెప్పేది ఒక రకంగా కరెక్టే. టైం సర్లేదని కాదు, వీరి టైంని సరిగా యూజ్ చేయలేదు. వీరి టైం యొక్క వాల్యూ వీరికి తెలుసుకోలేకపోతున్నారు. టైం ఈస్ ట్రూ మెషర్ ఆఫ్ లైఫ్. ఇన్ఫాక్ట్ టైం ఈస్ ద కరెన్సీ ఆఫ్ లైఫ్. టైం అనేది మీ యొక్క కరెన్సీ అయి ఉన్నది. ఆమేన్. మీకు మనీ దేంతో కనెక్ట్ అయి ఉన్నది? మీ మనీ దేంతో కనెక్ట్ అయి ఉన్నది? మీ టైంతో కనెక్ట్ అయి ఉన్నది. ఓకే, హౌ యూ స్పెండ్ యువర్ టైం డిటర్మైన్స్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ డెత్. You become whatever you buy with your time. Always be aware that everything and everyone around is buying for your time. Your time is important because your time is your life, and the key to effective use of your time is establishing correct priorities. First things first. మీ టైం చాలా ప్రాముఖ్యమైనది, విలువైనది. మీరు అనుకున్న సమస్తము మీ టైంలోనే ఉన్నది. మీ టైంలోనే ఉన్నది అన్నీ. అప్పుడు మీ లైఫ్లో మీరు దేన్ని చాలా గమనంగా వాడుకోవాలంటే మీ టైం చాలా గమనంగా వాడుకోవాలి. సో ప్రపంచము రాంగ్గా మనకు నేర్పించేసింది. నీళ్ళు ఎక్కువ వేస్ట్ చేయబాక, నీళ్ళు ఎక్కువ వేస్ట్ చేస్తే మనీ వేస్ట్ అయిపోతుంది. రాంగ్ ఫిలాసఫీ. ఈ ఫిలాసఫీ అంతా నమ్మబాకండి. టైం ఎక్కువగా వేస్ట్ చేయబాకండి. టైం ఈజ్ మస్ట్. నీళ్ళు పోతే తెచ్చుకోవచ్చు, 20 రూపీస్తో క్యాన్ తెచ్చి పడేస్తాడు ఇంట్లో. కానీ మీ టైం పోయిందంటే 20 crores ఇచ్చినా మీ టైం రాదు. హలో. సో టైం వచ్చి చాలా ప్రాముఖ్యమైనది కదా. వెన్ యువర్ ప్రయారిటీస్ ఆర్ కరెక్ట్, యువర్ పర్సర్వ్ అండ్ ప్రొటెక్ట్ యువర్ లైఫ్. మీ టైంని మీరు ప్రాపర్గా వాడుకున్నారంటే మీ టైం మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మీ టైం మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి టైం చాలా మస్ట్ అయినది, వాల్యూ అయినది. అందుకనే నేను ఎక్కడ వెళ్తున్నా కూడా నా టైంని వేస్ట్ చేసేది లేదు. అందుకనే మీ లాస్ట్ టైం నా దగ్గరకు వచ్చి ప్రారు కూడా రాబోకండి అనేది. ఎందుకంటే అక్కడ నా టైం వేస్ట్ అయిపోతుంది. దాన్ని ఇక్కడ కంప్లీట్ అయినాక ఇంకొక చోట నేను వెళ్ళాలి. ఒక్కొక్క మినిట్ వాల్యూగా నేను చూస్తుంటున్నాను. ఆమేన్. సో మీ మనీ ఆఫరింగ్ టైట్స్ అంతా ఫోన్పేలో సెండ్ చేసుకోండి. అది క్విక్గా సెండ్ అయిపోతుంది. మీరు వచ్చి నేను చేతులు పెట్టి ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ టైం వేస్ట్ అయిపోతున్నది. ఆమేన్. అది మీకు నష్టమే, నాకు నష్టమే. ఆమేన్. సో టైం మీరు గమనంగా వాడుకోండి. ఎందుకంటే మీ టైం మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. Correct priority is the principle of progress, because when you establish your priority according to your purpose and goals, then your progress is guaranteed. Correct priority protects your time. When you set the right priorities, then you use your time for international purposes. Your time is not abused or wasted. ఒకవేళ మీరు మీ సమయాన్ని తప్పుగా అబ్యూస్ చేశారంటే మీ లైఫ్ చాలా మిస్టేక్ అయిపోతుంది. ఆమేన్. కాబట్టి మీరు మందిరానికి వెళితే కూడా టైం వేస్ట్ చేయకూడదు. టైం వేస్ట్ చేసే టీచింగ్స్ విని మీ లైఫ్ని పోగొట్టుకోకూడదు. ఈనాడు మనం మీరు వాచ్ చేశారంటే కొన్ని వీడియోస్ చూస్తాను, ప్రపంచం ఎలా టీచ్ చేస్తున్నారు, ప్రపంచం సర్వీస్ ఎలా ఉంటుందని. సో చాలా గ్రాండ్గా ఉంటున్నది వాళ్ళ చర్చ్, వాళ్ళ అట్మాస్ఫియర్, వాళ్ళకి స్టేజ్ అంతా బాగానే ఉన్నది. అక్కడికి వస్తే పాస్టర్ గారు వాళ్ళకి కోడల గురించి మాట్లాడేది, కొడుకు వాళ్ళు వచ్చి అత్తగారి గురించి మాట్లాడేది, కోడలు వచ్చి వారికి ఫ్యామిలీ గురించి మాట్లాడేది, ఇలా ఉండాలి మీ ఫ్యామిలీ అని చెప్పేది. సో ఇవన్నీ రాంగ్ ప్రయారిటీస్. ఇవన్నీ కూడా రైట్ అయిన టీచింగ్స్ కాదు. ఇవన్నీ కూడా
కౌన్సిలింగ్ చేసేది, ఇవన్నీ కూడా ఏదో మనకు మంచి మాటలు నేర్పించేది. సో మంచి మాటలు ఇంత మంచి మాట నేర్పించడానికి ఇంత ఇంత కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నారు వాళ్ళు. కానీ బైబిల్ యొక్క టీచింగ్స్ ఎలా ఉందంటే, సో మొట్టమొదటిగా రాజ్య నీతిని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుకరింపబడవు. సో చర్చికి వెళితే రాజ్యం అంటే ఏంటి, నీతి అంటే ఏంటి, దీని నుంచి ఎలా నేను నాకు సంబంధించిన అన్నిటిని ఎలా నేను చాలా సులభంగా పొందుకునేది, వీటి గురించిన టీచింగ్స్, వీటి గురించిన కాన్సెప్ట్ నేను సమయాన్ని గడపకుండా వినగా నా లైఫ్, నా టైం అంతా నాకు సేవ్ అవుతూ ఉంటుంది. ఆమేన్. సో ఇలా ఇటువంటి వేరియస్ రాంగ్ టీచింగ్స్ ద్వారా పీపుల్ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. వారు కూడా వారి టైం వేస్ట్ అవుతున్నదని వారికి తెలియకుండా పోతుంటారు. ఆమేన్. సో అక్కడ వచ్చి మంచి సూచన వాక్యములు, మంచి స్టోరీస్, మంచి హిస్టారికల్ ఈవెంట్స్, మంచి అది ఇది అని చెప్పి ఇవన్నీ రాంగ్ ప్రయారిటీస్, ఇవన్నీ తప్పైన టీచింగ్స్ అవన్నీ. సో మందిరానికి వెళ్ళేది స్టోరీస్ వినేదానికి కాదు, మందిరానికి వెళ్ళేది లాస్ అండ్ ప్రిన్సిపల్స్. దేవుని యొక్క వాక్యం ఏంటి, ఆయన దేని గురించి ఇక్కడ లోకానికి వచ్చి దిగి వచ్చి ప్రీచ్ చేస్తున్నారైనా, ఆయన ప్రీచింగ్ యొక్క కాన్సెప్ట్ ఏంటి. యేసు ప్రభు ఇక్కడ చెప్పినప్పుడు దీనికి ముందు ఎవరి కాడ చెప్పినారు. సో ఆదాం కాడ చెప్పింది, కడపడి ఆదాం ఏం చెప్తున్నాడు, ఫస్ట్ ఆదాం సెకండ్ ఆదాం యొక్క ఇద్దరు కాన్సెప్ట్ ఏంటి. ఆదాం లాస్ చేసుకున్నాడు, రెండవ కడపటి ఆదాం వాటన్నిటిని రికవరీ చేసుకుంటున్నాడు. ఆమేన్. మొదటి ఆదాం జీవాన్ని పోగొట్టాడు, కడపటి ఆదాం జీవాన్నిచ్చి లైఫ్ని రికవరీ చేశారు. మొదటి ఆదాం శాపాన్ని కలిగి చేశాడు ఏత్తలో, కడపటి ఆదాం శాపాన్ని మోర్చి శాపానికి బదులుగా బ్లెస్సింగ్స్ని ఆయన కలిగి చేశాడు. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఆదాం యొక్క మిస్టేక్స్, వీరి యొక్క ఐడియాస్, దీని ద్వారా కలిగి ఉన్న రికవరీ, ఇవన్నీ మనం నేర్చుకోవడానికి మందిరానికి వెళ్తున్నాము, వాక్యం నుంచున్నాము. కరెక్ట్ ప్రయారిటీ ప్రొటెక్ట్ యువర్ ఎనర్జీ. సరైన ప్రాముఖ్యత, రైట్ ప్రయారిటీ మీరు ఇస్తే మీరు ఏదేది ప్రొటెక్ట్ చేసుకుంటున్నారంటే, ఫస్ట్ మీ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఆమేన్. కరెక్ట్ ప్రయారిటీ ప్రొటెక్ట్స్ యువర్ ఎనర్జీ. కరెక్ట్ ప్రయారిటీ ప్రొటెక్ట్స్ యువర్ టాలెంట్స్ అండ్ గిఫ్ట్స్. కరెక్ట్ ప్రయారిటీ ప్రొటెక్ట్ యువర్ డిసిషన్స్. కరెక్ట్ ప్రయారిటీ ప్రొటెక్ట్స్ యువర్ డిసిప్లిన్. కరెక్ట్ ప్రయారిటీ సింప్లిఫైస్ యువర్ లైఫ్. ఆమేన్. సరి అయిన ప్రాముఖ్యత మీరు కలిగ చేశారంటే, ఏది ఫస్ట్ అండ్ లాస్ట్ సెకండ్, ఈ ఫస్ట్ అండ్ సెకండ్ అర్థం చేసుకొని ఆయన అంటున్నారు, మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని నీతిని వెతకడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్నప్పుడు, నరుడు వెతికే అన్ని రాజ్యములు ఉన్నది మీ ఎనర్జీ, మీ టైం, మీ టాలెంట్స్, మీ గిఫ్ట్స్, ఇవన్నీ మీరు పోగొట్టుకోబాకండి, వ్యర్థం చేసుకోబాకండి, లాస్ చేసుకోబాకండి. దేవుని రాజ్యానికి ప్రయారిటీ ఇవ్వండి, దేవుని రాజ్యానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. అప్పుడు మీకు ఇవన్నీ అనుగ్రహింపబడును. అప్పుడు ఇవన్నీ నాకు అనుగ్రహించబడేటప్పుడు నాకు ఏది ప్రొటెక్ట్ అవుతున్నదంటే, నా ఎనర్జీ నాకు ఫస్ట్ ప్రొటెక్ట్ అవుతున్నది. ఏమేం ఫస్ట్ నా ఎనర్జీ, హలో, ఎనర్జీ ప్రొటెక్ట్ అవుతున్నది. దెన్ టాలెంట్స్ అండ్ గిఫ్ట్, మనకున్న తలంతులు, మనకున్న వరములు, ఇవన్నీ ప్రొటెక్ట్ అవుతున్నది. దెన్ కరెక్ట్ ప్రయారిటీ ప్రొటెక్ట్స్ యువర్ డిసిప్లిన్. సో దీని ద్వారా నా లైఫ్ చాలా సింపుల్గా మార్చబడుతుంది. ఏమేన్. సో ఈ ప్రపంచంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, పీపుల్ అంటున్నారు లైఫ్ చాలా కాంప్లికేటెడ్గా ఉన్నదని. క్రిస్టియన్స్ పీపుల్ సేమ్ ఫిలాసఫీలో ఉన్నారు, అండ్ నాన్ క్రిస్టియన్ పీపుల్ కూడా సేమ్ ఫిలాసఫీలో ఉన్నారు. సో వారు అంటున్నారు ఈ కాంప్లికేషన్ల నుంచి బయటకు రావాలంటే మీరు మందిరానికి రండి అంటున్నారు. రైట్, మందిరానికి వెళ్తున్నారు, మందిరానికి వెళ్తే ఇంకా కాంప్లికేట్ అయిపోతున్నారు వాళ్ళు. మందిరానికి వెళ్తే వారి యొక్క టీచింగ్స్ ద్వారా విని రాంగ్ ప్రయారిటీస్ కలిగొచ్చేసి వారు లైఫ్ ఇంకా కాంప్లికేటెడ్ అయిపోతుంటున్నది. సో ఒక
సైకాలజిస్ట్ అయిన సైంటిస్ట్ అండ్ సైకాలజిస్ట్ అబ్రహాం మసలో, ఈ అబ్రహాం మసలో అనే ఒక పర్సన్ ఈ ప్రపంచాన్ని అతను రీసెర్చ్ చేస్తున్నాడు. ఆయన ఈ ప్రపంచం ఎలా ఉంటున్నది, ఈ ప్రపంచం ఒక పీపుల్ ఎందుకు ఎలా ఫంక్షన్ అవుతున్నారు అని ప్రపంచ స్టడీయింగ్ చేసేటప్పుడు ఆయన ఒకటి కనిపెట్టాడంట. ఆయన చెప్తున్నాడు, ఆయన ఈ ప్రపంచం ఉన్న ప్రతి ప్రజలు, రిలీజియన్ పీపుల్ ఆర్ నాన్ రిలీజియన్ పీపుల్, కమ్యూనిజం పీపుల్, సోషలిజం పీపుల్, ఈ లోకంలో ఉన్న ప్రతి పీపుల్ యొక్క ప్రయాసం ఎలా ఉన్నది, వారు దేనికి ఈ యొక్క కమ్యూనిజం స్టార్ట్ చేస్తున్నారు, ఈ రిలీజియన్ స్టార్ట్ చేస్తున్నారు. కాకపోతే దేవుని వెతికేవారు, దేవుని వెతకలేని వారు, దేవుని వెతికేవాడి యొక్క ప్రయాసము, దేవుని వెతకలేని వాడి ప్రయాసం, దేవుడు ఉన్నవాడు, దేవుడు లేనివాడు, సోషలిజం, కమ్యూనిజం అందరి యొక్క కాన్సెప్ట్ ఎలా ఉందంటే, ఏమి తినదుమో, ఏమి త్రాగదుమో, ఏమి ధరించమో, వాటర్, ఫుడ్, క్లోత్, హౌసింగ్, ప్రొటెక్షన్, సెక్యూరిటీ, ప్రిజర్వేషన్, సిగ్నిఫికెన్స్. ప్రతి పీపుల్ యొక్క ఐడియా ఇదే. కానీ వీటిలో నుంచి బయటకు వచ్చేదానికి పీపుల్ రకరకాలమైన ప్రయాసం పడుతూనే ఉన్నారు. ఈ యొక్క వాటర్ ప్రాబ్లం నుంచి బయటికి రావాలి, ఈ ధనం విషయం నుంచి బయటికి రావాలి అని వారు చాలా ప్రయాసపడుతున్నారు. వారి ప్రయాసం వ్యర్థమైపోతుంటున్నది. ఎందుకంటే వారు దీని యొక్క అవసరములన్నీ ఎక్కడ నుంచి సంధింపబడుతున్నదని వారికి ఐడియా లేదు. వారి యొక్క వర్షిప్ ప్రయారిటీ దేనికి సంబంధించి వారికి అవసరం సంధింపబడాలి. పీపుల్ అనదర్ ఫ్యాక్టర్ దట్ ఆల్ రిలీజియన్స్ have in common, the primary focus is on the needs of the worshipper. ఎందుకు ఆరాధిస్తున్న ప్రజలు ఆరాధించేది ఎందుకంటే వారికి అవసరం సంధింపబడాలి. ఎంతమంది ఆమె అంటున్నారు? పీపుల్ ఆరాధనకు వెళ్ళేదే ఎందుకంటే వారికి అవసరతలు సంధింపబడాలి, వారికి అప్పులు తీర్చబడాలి, వారికి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి. దీనికి వర్షిప్ చేస్తున్నారు. సో వర్షిప్ చేస్తే మీ అవసరతలు, మీ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుందని ఎక్కడా చెప్పలేదు. ఆయన అంటున్నారు ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వండి అంటున్నారు. దేవుడు రాజ్య నీతిని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుకరింపబడును. ప్రయారిటీ ఇన్ రిలీజియస్ ప్రేయర్ అండ్ పెటిషన్స్ ఇస్ ఫర్ పర్సనల్ నీడ్స్. పీపుల్ యొక్క ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వారి యొక్క ప్రాముఖ్యత దేనికి ఇస్తారంటే రిలీజియన్ పీపుల్ అంటే బుద్ధిజం, హిందూయిజం, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, వీరందరి యొక్క కాన్సెప్ట్ సేమ్. క్రిస్టియన్స్ పీపుల్, ఇంక్లూడింగ్ క్రిస్టియన్స్ పీపుల్, వీరు ఎందుకు ప్రేయర్కి వెళ్తున్నారు? లేదండి, ప్రేయర్కి వెళ్తే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతుందండి. హలో, ఎందుకు ఉపవాసం అంటున్నారు? ఉపవాసం అంటే దేవుడు అప్పుల బాధల నుంచి విడుదల చేస్తాడండి. ఎవరు చెప్పారండి? యేసుప్రభు అంటున్నారు మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ అనుకరించబడును అని. ఆయన యొక్క రూల్, ఆయన లా, ఆయన కమాండ్, ఆయన వాక్యం ఇలా ఉండేటప్పుడు మీరు ఎక్కడి నుంచి కనిపెట్టారు ఫాస్టింగ్ ఉంటే అంత సాల్వ్ అయిపోతుందని? హలో, ప్రేయర్ చేస్తే సాల్వ్ అవుతుందని ఎక్కడ కనిపెట్టారు? కన్నీరు కారిస్తే దేవుడు జవాబు ఇస్తాను ఎక్కడ కనిపెట్టారు? రాంగ్ ప్రయారిటీస్ ఇవన్నీ కూడా కదా. రిలీజియస్ ప్రేయర్స్ అండ్ పెటిషన్స్, దేవునికి సమ్ పెటిషన్స్ ఇస్తారు. ప్రభువా ఇది అనుకరించండి, అది చేయండి, ఇది చేయండి, అన్నీ కూడా వారికి అవసరతలు సంబంధించిన ఉన్నది. హ్యూమన్ నీడ్స్ డ్రైవ్ ఇన్ రిలీజియన్. ప్రతి మానవుని యొక్క ప్రయాసం మత రీతిగానే అనుసరిస్తున్నారు. దేవుని వాక్యాన్ని వారు ఇంకా గమనించకుండా పోతుంటున్నారు. మచ్ వాట్ వి కాల్ ఫెయిత్ ఇస్ నథింగ్ మోర్ దెన్ స్ట్రైవింగ్ ఫర్ ద వెరీ థింగ్స్ ఆన్ మాస్లో లిస్ట్. నరుడు దీనికి ఒక పేరు పెడుతున్న ఫెయిత్ మస్ట్. ఫెయిత్ గురించి ఎక్కువ ప్రకటించున్నాను. ఈ ఫెయిత్ అనేది విశ్వాసం కదా. ఈ విశ్వాసం అనేది ప్రపంచం అందరికీ ఉన్నది. వారు వెతుకుతున్న మతంలో, వారు నమ్మకంతో పోతున్న మందిరానికి, గుళ్ళకి, గోపురాలకి,
యాక్టివిటీస్కి, సంప్రదాయాలకి, ఈ సంప్రదాయం చేస్తే మన ప్రాబ్లం తీర్చబడను, ఈ ఆచారం ఉంటే మన ప్రాబ్లమ్స్ తీర్చబడను అని చెప్పి ప్రతి పీపుల్ ఏదో ఒక నమ్మకంతోనే పోతూ ఉంటున్నారు. ఈ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే వారి యొక్క నీడ్స్ సంధింపబడాలి. వారికి అవసరతలు, ప్రతి మానవుడు అవసరంలోనే కనబడి ఉన్నాడు. కానీ బైబిల్ అంటున్నది మీ అవసరతలన్నీ రాజ్యములో ఉన్నది, రాజ్యము మీ అవసరతలన్నీ అనుగ్రహిస్తుంది. సో దేవుడు ఇవ్వను అని చెప్తే పర్వాలే, ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును అని చెప్తున్నాడు ఆయన. అనుగ్రహింపబడునండి. మీ బట్టలు కానీ, ఆహారము కానీ, జాబ్ కానీ, ఫ్యూచర్ కానీ, ధనము కానీ సమస్తము మీకు అనుగ్రహింపబడును. ఇవ్వను అని చెప్పిన దగ్గర మనం ప్రార్థన చేయొచ్చు, ప్రభు ఎట్టన్నా ఇవ్వండి ప్రభు అని చెప్పి. ఆయన ఇస్తానని చెప్తున్నాడు కదా. ఇస్తానని చెప్పినప్పుడు ఆయన వాక్యం ఏముంది? ప్రయారిటీ దేవునికి ఇవ్వండి, ప్రయారిటీ రాజ్యానికి ఇవ్వండి, నీతికి ఇవ్వండి, వాటిని వెతకండి. ఈ ప్రయారిటీ అంటే ఏంటి, రాజ్యం అంటే ఏంటి, నీతి అంటే ఏంటి, నెక్స్ట్ వీక్ మీకు కంటిన్యూ చేస్తాను. సో ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏమేన్? సో నెక్స్ట్ వీక్ మనం కంటిన్యూ చేసుకుందాము. ద ప్రయారిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రాముఖ్యత గురించి మనం నెక్స్ట్ వీక్ చదువుకుందాము. మనం అందరూ లేచి నిలబడదాము, ప్రార్థన చేసుకుందాము.